ఏ పర్ఫ్యూమ్ నీది? షన్లాక్ మ్యామ్. నువ్వెన్ని పర్ఫ్యూమ్లు వాడినా నీ బాడీ పర్ఫ్యూమే నాకు బాగా నచ్చుతుంది. మ్యామ్ వర్క్ ఉంది మ్యామ్. నువ్వు చేస్తుంది నేను చెప్పిన వర్కే. మ్యామ్ ప్లీజ్ మ్యామ్, వర్క్ ఉంది మ్యామ్. ఎన్నిసార్లు సెడ్యూస్ చేస్తున్నా ఛాన్స్ తీసుకోవట్లేదంట్రా నువ్వు. మ్యామ్ ప్రవీణ్ గారు నాకు దేవుడితో సమానం. అతని వల్ల నాకు ఈ జాబ్ వచ్చింది. ఓ ప్రవీణ్ కుమార్, మై యూజ్లెస్ హస్బెండ్. మ్యామ్ ప్లీజ్ మేడం అలా అనకండి. ఎన్నో యాడ్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన హిస్టరీ మేడం అతనిది. కానీ ఇప్పుడు చెప్పు అశ్విన్, మరి ఇప్పుడు పోనీ నేను చెప్పనా? తాగుడికి బానిసై కంపెనీని సంకనాకించి సంసారానికి కూడా పనికిరానంతగా దిగజారిపోయిన యూజ్లెస్ బాస్టర్డ్ వాడు. ఏంట్రా మీ సార్ని తిట్టగానే బాగా కోపం వచ్చినట్టుంది. మోడల్స్ వచ్చి ఉంటారు. ప్లీజ్ మేడం నేను వెళ్ళాలి. ఎంతకాలం నా నుంచి తప్పించుకుంటావో చూస్తా. సార్, కుమార్స్ హోమ్ ఫుడ్ పక్కన ఇండిపెండెంట్ బిల్డింగ్ ఉంది. ఆ గేట్ ముందే ఉన్నాను. మేడం ఇక్కడ ఇక్కడ. ఎవడీడు అడ్డంగా నుంచుండు. ఎక్కడికి వెళ్తున్నావు? కార్తిక్ ప్లీజ్ ఇక్కడ న్యూసెన్స్ చేయొద్దు. నేనేం చేశా? ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగా, అంతే. ఇక్కడికి నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసు. ప్లీజ్ దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఓ ఫోటోషూటా? ఫోటోషూట్లో నీ ఫేస్ అందంగా కనపడాలి కదా. వీడేంటి ఏదో తీసిండు. కంగారు పడకు, ఇది యాసిడ్ కాదు, చిన్న కెమికల్. ఇది నీ ఫేస్ మీద చల్లితే నీకు చాలా పింపుల్స్ వచ్చేస్తాయి. పింపుల్స్ వచ్చాయనుకో, ఫోటోషూట్లో నువ్వు ఈజీగా రిజెక్ట్ అయిపోతావు. రే సారీ చెప్తాను ఆగరా, నీ పని అయిపోయావురా. నువ్వు ఆడే ఉండరా. ప్లీజ్ బాను, కొంచెం పోసుకో. నీకోసం కష్టపడి తయారు చేశాను. కొంచెం పోసుకో. కార్తిక్ వద్దు వద్దు ప్లీజ్. కార్తిక్ వద్దు వద్దు. కార్తిక్ ప్లీజ్ ప్లీజ్. రండి సార్. ఏంట్రా? అగోండి సార్, బాటిల్ పట్టుకుని అమ్మాయిని బెదిరిస్తుండా. వద్దు కార్తిక్ ప్లీజ్ వద్దు, వదిలేసి. కార్తిక్ ప్లీజ్ వద్దు. ఎవడరా నువ్వు? నువ్వెవడో నాకు తెలియదు బాస్. ఈమె ఎవరో కూడా నాకు తెలియదు. కానీ ఈమె నువ్వు ఇబ్బంది పెడుతున్నావు మాత్రం అర్థమైంది. రేయ్ అది నా గర్ల్ ఫ్రెండ్ రా, ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా. మింగే ఇక్కడి నుంచి. ఒక్క ఫోన్ కాల్ కొడితే బాబాయ్లో వచ్చి నేను మింగుతారు. నువ్వు తనను ఇబ్బంది పెట్టినందుకు ప్రూఫ్గా అక్కడ సీసీ కెమెరా కూడా ఉంది, కావాలంటే చూసుకో.